అయినా ముందున్న నందిని నెయ్యి వచ్చేది ఆవు పాల నుంచే, ఇప్పుడు మేము కలిపిన నెయ్యి వచ్చేది గోమాంస కొవ్వు నుంచే, రెండు వచ్చేది పశువుల నుండే. ఆవు నుంచి వచ్చే నెయ్యికి, గోమాంసం నుంచి వచ్చే కొవ్వుకి, అమ్మ రొమ్ము నుంచి జారే పాలకి, అమ్మ రొమ్ముకొస్తే కారే రక్తానుకున్నంత తేడా ఉంది. లడ్డు శాంపుల్ టెస్ట్ పంపింది మీ హయాంలో, అంటే తప్పు జరిగింది కూడా కూటమి ప్రభుత్వంలోనే. అసలు టెస్ట్ పంపింది ఎందుకో తెలుసా? లడ్డులో ముందున్న నాణ్యత లేదని, ముందున రుచి లేదని, 300కి నెయ్యి ఎలా వస్తుందని. అసలు తప్పు కూటమి వైపే ఉంటే శాంపుల్కి ఎందుకు పంపిస్తుంది? వాటిని పక్కన పెట్టి నువ్వు హిందువేగా, మన నందిని దైవంగా కొలుస్తాంగా, ఎంత పాపం జరిగిందో ఆలోచించు. మన గుడిని, మన వెంకటేశ్వర స్వామిని మనం తగ్గించుకున్నాం సార్. ఇంట్లోనే గుడి సెట్ వేసుకొని దేవుడి దగ్గర మనం పోకుండా దేవుణ్ణే మన దగ్గరకు రప్పించుకొని నిజంగానే తగ్గించుకున్నాం సార్ దేవుణ్ణి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహాపుణ్యక్షేత్రమైన తిరుమలలో సతీ సమేతంగా చేయాల్సిన పూజలు మీరొక్కరే చేసినప్పుడు నిజంగానే తగ్గించుకున్నాం సార్. సనాతన ధర్మం, నీ మతాన్ని గౌరవించు, రక్షించు, అలాగే నీ పరమతాన్ని కూడా గౌరవించు, రక్షించు అని చెబుతుంది. ఆ ధర్మాన్ని మీ నాయకుడు పాటించుంటే ఈ అధర్మం ఆ కొండ మీద కోనేటి రాయుడికి జరిగేది కాదు.